मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? వాగో. అరే నువ్వు ఎందుకని నన్ను ఇలా వెంబడిస్తున్నావా? విచిత్రమైన డాంకీలా ఉంది. నువ్వే ఒక డాంకీవి, ఇంకొక డాంకీని ఇలా కొడతావా నువ్వు? నువ్వు డాంకీవి కాదు. లేదు లేదు, నన్ను అందరూ డాంకీ అనే అంటుంటారు. డాంకీ అయ్యుంటదు. డాంకీ నీలాగా మూర్ఖంగా ఉండదా? ఏయ్, నేను పెరికివాణ్ణి కాదు. ఏంటి కొంచెం డాంకీ అంతే. ఇలాగే మాట్లాడి మా పేరుని నువ్వు చెడగొడుతున్నావు. ఉద్రించవలే. నువ్వు ఎప్పటికీ డాంకీవి కాలేవు. ఏంటి ఛాలెంజా? అయితే సరే, నీకంటే నేను మంచి డాంకీ అని నిరూపించి చూపిస్తాను చూడు. ప్రామిస్. ఏదో ఒక రోజు నాకు చిక్కుతావు, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఈ రోజు నేను నిన్ను చూసి నేర్చుకోబోతున్నాను. అంటే డాంకీ ఏమేం చేస్తుంది అని. అంటే డాంకీ గడ్డి తింటుందన్నమాట. నువ్వు ఎగిరి తంతావన్నమాట. నేను ఇవన్నీ నీకంటే చాలా బాగా చేసి చూపిస్తాను. ఇంకా నీకంటే చాలా పెద్ద డాంకీ అని నిరూపించి చూపిస్తాను చూడు. మీరు ఎలాంటి అలారం పెట్టారు? డేచు 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 డేచు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనొక డాంకీని. డేచు. అది తెలుసు, కానీ ఉదయాన్నే అది నిరూపించి చూపించాలన్న అవసరం లేదు. ఏంటి అనుమానమా? ఒక డాంకీ నాతో ఛాలెంజ్ చేసింది, అంటే నేనొక డాంకీ కాదు అని. ఏ డాంకీ ఇలాంటి మూర్ఖ పని చేసింది? నందునా? అరే కాదు కాదు, నిజమైన డాంకీనే. నేను తనకి నిరూపించాలి. దానికంటే బెటర్ డాంకీ నేనేనని. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. చూసారా, ఇప్పుడు మీ ముగ్గురికి నేను నిజమైన డాంకీలా కనిపిస్తున్నాను కదా. ఇంత పొద్దున్నే వీడిని ఇలా చేసింది ఎవరో తెలియడం లేదే. అసలు ఇంతకు ముందు ఇలాగే ఉన్నాడు. హనీకి కొత్తగా పిచ్చి పట్టింది. ఇతనికి వచ్చిన వ్యాధి మన గతాన్ని, భవిష్యత్తుని మొత్తం పాడు చేయబోతోంది. ఏంటి అనుమానమా? పదండి బయటికి వెళ్దాం. అరే నా చెట్లు. గాడిద గడ్డి తింటుంది, కానీ నేను దానికంటే పెద్ద గాడిద కదా, అందుకనే చెట్లు తింటున్నాను. నా గాడిని మొత్తం నాశనం చేసేశాడు. ఆకాశంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఏదో ఒక డాంకీ పొద్దున్నే నా చెట్లన్నిటిని తినేసింది. ఆ గాడిద నేనే, కానీ తెల్లవారుజామున కాదు. నేను దాన్ని రాత్రే తినేశాను. నేను డాంకీని ఒప్పుకుంటారు కదా. సారీ కన్నా సార్, ఈ డాంకీ తన్నులు తింటే గానీ మారడు. డాంకీ అంటే దెబ్బలు తినాలి కదా తమ్ముడు. దానికేమీ అది కొత్త కాదు. కొట్టండి, బాగా కొట్టండి. కొట్టండి కొట్టండి కొట్టండి, గట్టిగా కొట్టండి కొట్టండి కొట్టు. ఎరుపుని తిన్నుండాల్సింది, పసుపుని వదిలేయాల్సింది. అరే రోజాని తిన్నాడే, లిల్లీనైనా వదిలేసి ఉండాల్సింది. ఫ్రెండ్స్, ఈ హనీ ఏ సమస్యలోనూ చిక్కుకూడదు. పదండి వెళ్దాం. ఇలారా. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా.
ఆటో ఆగు, అరే ఆటో ఆగు. అన్నయ్య మోన్ బానికి వెళ్ళండి. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఆగు, ఇలారా, ఇది చాలా మోసం. ఈ ఆటోని నేనే ఆపాను. ఇలా చూడండి, 4 పార్సెల్స్ ఉన్నాయి. వీటిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఇంకో ఆటో దొరకదు. ఇదే మంచి అవకాశం. నా హస్బెండ్ బాక్సర్ తెలుసా, నేనే ఇందులో ముందు కూర్చున్నాను. నేనే వెళ్తాను. అన్నయ్య మీరు బయలుదేరండి. మా ఆయన బాక్సర్ తెలుసా. బ్యాక్ బ్యాక్ బ్యాక్. అరే వా, మీరు ఎంత స్ట్రాంగ్. తెలుసు, కానీ ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉన్నాను. ఏమైంది? అంతా ఓకేనే కదా? నా కారు రిపేర్ అయింది. ఆటో ఆపనంటున్నాడు. ఈ మెడిసిన్ బాక్స్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాలి. మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి. అరే ఇంతే విషయమా? నా ఈప్ మీద కట్టేయండి, నేను తీసుకువెళ్తాను. నువ్వు పిల్లివి. ఇది మోయడానికి నువ్వు డాంకీవి కాదు. ఏంటిది? నిరూపిస్తున్నాను, నేను ఒక డాంకీ అని. గొంతు చూశారు కదా, ఇప్పుడు బలం చూడండి. సామానంతా వీప్ మీద పెట్టండి. తీసి పెట్టండి త్వరగా. నా బరువు ఎక్కువైపోయింది, కానీ ఈ బరువు నీ కెపాసిటీ కన్నా ఎక్కువైపోయింది. ఈ బాక్స్ ని నేను తీసుకొస్తాను. నేను డాంకీని, అన్నిటినీ నేనే తీసుకొస్తాను. పెట్టండి పెట్టండి, నేను చెప్పేది వినండి. కుదిరితే మీరు నా మీద కూర్చోండి. అలాగా, అయితే సరే. ఇలా రండి. వీడే చెప్పాడు, అన్ని సామాన్లు నా ఈప్ మీద ఎక్కించండి, ఆ తర్వాత దాని మీద మీరు కూర్చోండి అని చెప్పాడు. అరే డాక్టర్ బాలు, తను ఒక డాంకీ, కానీ మీరు బాలు కదా. అని ఇన్ని బాక్సులు పైకి ఎందుకు ఎక్కించమన్నావు? అంటే నేను నిరూపించి చూపిద్దాం అనుకున్నాను, నేను ఒక డాంకీ అని. ఆల్రెడీ నిరూపించిన ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ నిరూపించాలని అవసరం లేదు. ఏంటి అనుమానమా? నువ్వు ఒక డాంకీ అని మేము ఒప్పుకుంటున్నాం. కానీ అది మీరు మాత్రమే కదా ఒప్పుకుంటున్నారు. నేను ఈ లోకంలో వాళ్ళందరూ నమ్మాలని అనుకుంటున్నాను. ఇలా రాహని, నీకు మెదడంటూ ఉండి దాంట్లో బుద్ధి ఉందా? నువ్వు డాంకీ అని నిరూపించుకోవాలనుకుంటున్నావు. ఈ విషయంలోనే తెలిసింది నువ్వు ఒక డాంకీ అని. అయితే కన్ఫర్మా? లాక్ చేసుకోమంటారా? ఎరా, ఇది ఒక స్టాంప్ పేపర్ లో రాసుమని చెప్తున్నావా ఏంటి? ఉదయం నుంచి నువ్వు డాంకీ పనులే చేస్తున్నావు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ డాంకీకి చెప్పొస్తాను. అంటే నేను ఒక డాంకీనని. నేను డాంకీ, నేను డాంకీ, నేను డాంకీ, నేను డాంకీ, నేను డాంకీ. ఆటో ఆగు 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 అంటున్నాను కదా. ఫ్రెండ్స్, ఇటే లేడాడు, ఇటే కదా వచ్చాడు. కనపడ్డా? ఈ చుట్టుపక్కల ఎక్కడో బొప్పాసు పండింది. తిండిని కాస్త అదుపు చేసుకో. స్నేహితుల గురించి కాస్తైనా ఆలోచించు. హనీ వాసన్ని నువ్వు పసిగట్టో. పెద్ద చెప్పొచ్చాడు బొప్పాసు పండు పండిందని. ఇక్కడ నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. తిన్నగా వెళ్ళాడు. డాంకీ లాగానే ఒక స్మెల్ వస్తుంది. తను హనీనే అయి ఉంటాడు. తన స్మెల్ కూడా డాంకీ స్మెల్ లాగే ఉంటుంది. పదండి, తన మూర్ఖత్వం వల్ల తను ఏదన్నా సమస్యల్లో ఇరుక్కుంటాడేమో. ఏంటి నువ్వు ఇది తింటున్నావు? డాంకీ ఇదే తింటుంది. అయితే ఇది నేను కూడా తింటాను. నేను కూడా డాంకీనే కదా. ఆల్రెడీ నా మూడే బాలేదు, నువ్వు చిరాకు తెప్పించక. అయితే ఒప్పుకోవచ్చు కదా నేను కూడా ఒక డాంకీ అని. ఆహా, ఇది అయ్యే పని కాదు గాని నీ సంగ చెప్తాను ఉండు. అరే రే, పొలంలో గాడిదలు చొరబడ్డాయ్యా. విన్నావా? గాడిదలు జ్వరబడ్డాయట. అంటే నువ్వు ఇంకా నేను. నేను లెఫ్ట్ లో పరిగెత్తాను, నువ్వు రైట్ లో పరిగెత్తా. ఓకే, చెప్పేది నీకే. పరిగెత్తా పరిగెత్తా. ఓకే. అరే నేనే డాంకీని. నేను మీ పట్టలన్నీ తినేసాను. ఇక నేనే ఇలా అరిచాను, డేచు డేచు డేచు.
అయ్యో ఆగండి ఆగండి, ఎందుకు తనని కొడుతున్నారు? అరే ఇది పంటనంతా తినేసింది. మరైతే వాటిని కొట్టండి, అవి కూడా తింటున్నాయి కదా. పాల్గొండి. చాలా గట్టిగా తగిలింది. ఒక్క దెబ్బకే అలా వాచిపోయిందే, ఇంకా 4 దెబ్బలు తింటే ఏమై ఉంటుందో ఆలోచించు. నువ్వు ఏ పని చేసినా తొన్నులు తింటావు, పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు, అప్పుడు ఒళ్ళంతా వాచిపోతుంది. ఇలా చూడు, ఈ వాపు తల్లో మాత్రమే కనిపిస్తోంది, ఆ తర్వాత ఒళ్ళంతా కనిపిస్తుంది. నువ్వు నిజమైన డాంకీవి. ఇంకా నీకు అనుమానమేనా? వీడొక అగ్మార్క్ డాంకీ. డాంకీగా మారడం చాలా కష్టమైన పని. నాకు బెస్ట్ డాంకీగా అవ్వాల్సిన అవసరం లేదు. అవును, నీకున్న ఈ డాంకీ బుద్ధులే చాలు. ఎప్పుడు నాకు అర్థమైంది, పాపం వాడు అమాయకుడు. డాంకీల పేరుని మీరే చెడగొడుతున్నారన్నమాట. ఒక్కడో వస్తున్నాను. నేను వదిలిపెట్టను.